అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసినందుకు మీ అందరికీ కూడా ఫస్ట్గా నా ధన్యవాదాలు. ఈరోజు మనందరికీ తెలిసినట్టు తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నెల్లూరులో జరగవలసింది. కానీ ఈరోజు ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని హైబ్రిడ్ మోడ్లో కండక్ట్ చేయాలని చెప్పి మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే మొదట మహానాడు కార్యక్రమం నెల్లూరులో జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అయ్యాను. దీని వెనకాల నాకు ఒక వ్యక్తిగత కారణం ఉంది. గత 4 ఏళ్ల క్రితం నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ఈ పరిణామాన్ని మా నెల్లూరు రూరల్ ప్రజలు ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని. రెండోది, పార్టీ జెండాని గుండెల్లో పెట్టుకొని మోస్తూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందు నిలుచుకొని వీరోచితంగా పోరాడుతూ పార్టీ గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికంటే చివరి వరుసలో మిగిలిపోయే సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాన్నని వాళ్ళల్లో ఒకరిగా యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా, తమలో ఒకరిగా స్వీకరిస్తారా? ఈ 2 ప్రశ్నలు కూడా నా మదిలో ఉన్నాయి. కానీ ఈరోజు నాకు ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది. మొదటిది, మా నెల్లూరు రూరల్ ప్రజలు నాన్నకి మొన్నటి ఎన్నికల్లో 35,000 బలమైన మెజారిటీ ఇచ్చి వారి అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇంకా రెండోది, నా 2వ ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం గత మహానాడులో దొరికింది. నాన్నని తీర్మానం ప్రవేశపెట్టమని ఆ రోజు వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆ రోజు వేదిక ముందు కూర్చున్న చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఉత్సాహంతో గట్టిగా కరతాళ ధ్వనులతో నాన్నకు ఘన స్వాగతం పలికారు. నేను ఆ మూమెంట్ టీవీలో చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మా నాన్న రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో నా గుండె ఆనందంతో బరువెక్కిన అతి కొద్ది మూమెంట్స్లో అదొక మూమెంట్ నాకు. అందుకే అంతటి అంకితభావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈసారి నెల్లూరులో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందని నేను సంతోషించాను. కానీ అవకాశం మిస్ అయ్యాము. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరొకటి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.